సమయంలో వాక్య ధ్యానంలోకి మేము వెళుతున్నాం. అయ్యా, మీ కృప మాతో ఉంచండి, మమ్మల్ని బలపరచండి. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరానిటువంటి వాడను, నా నోట నీ మాటను ఉంచి కుడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లుగా మీరే సహాయం దయచేయమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా అందరిని అప్పగిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి విత్తబడుతున్న మాట దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయమని మీ ఘనమైన హస్తానికి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క లేఖనము దేవుడు యెషయా ప్రవక్త ద్వారా స్పష్టంగా ఇదిన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, లోబడనొల్లనేటువంటి ప్రజల వైపు ఒక సమయం కాదు, ఒక గంట కాదు, ఒక పూట కాదు, దినమంతయు చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దినమంతా అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 ఇంటూ ఎన్ని వారాలు సంవత్సరానికి? ఎన్ని వారాలు? ఎన్ని? 56 ఆదివారాలా? అంతేనా? 56 ఆదివారాలు అంటే 365 రోజులు. 365 రోజులు కూడా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడంట తన 2 చేతులు చాపి. దేనికి పిలుస్తున్నాడు ఆయన నిన్ను అంటే, నీవు లోబడనొల్లని గుంపులో ఉన్నావని. ఏ గుంపులో ఉన్నావు? లోబడనొల్లని గుంపులో ఉన్నావు. నిన్న ఒక సహోదరి బాధపడుతూ ఉంది. ఎవరో కాదు, పేరు మన రాణక్కే. బాధపడుతూ ఉంది. ఏ రాణక్క? పెద్ద రాణక్క. చిన్న రాణక్క కాదు, పెద్ద రాణక్క. మందిరానికి వస్తున్నాం, దర్శన భాగాలు ఇస్తున్నాం, ఉపయోగం ఏముందయ్యా? ఇక్కడ ప్రార్థన అయిపోగానే ఇంటికి పోగానే ఆకువక్క వేసుకుంటారు, ఉపయోగం ఏముంది అని గొడుగునూరులో ఉన్నటువంటి సాల్మనయ్య విశ్వాసులతో మిమ్మల్ని పోల్చి మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎక్కనైనా మీకు బుద్ధి వచ్చిందేమోనని, ఇంకనైనా మీకు బుద్ధి వస్తుందేమోనని. ఎవరికి? ఎన్నోసార్లు మీకు కాళ్ళు పట్టుకుంటున్నామో, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆకువక్క తినొద్దు అని కూడా చెప్పాను. జ్ఞాపకం ఉందా మీకు? మీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని వదిలేయండి అని కూడా చెప్పాను. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే చేయొద్దండి. జ్ఞాపకం ఉంటే చేయొద్దండి. ఏంది? 2కైనా 3కైనా జ్ఞాపకం ఉంది? 4కైనా? 5కైనా? 6కైనా? 7కైనా? ఇంకెవరు జ్ఞాపకం లేదా? 8 ఇంకా? సాలము 2 చేతులు ఎత్తింది. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, ఆకువక్క మానేయండి అని చెప్పాను. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంది కదా?
మీరు నిజంగా దేవునికి లోబడే మనుషులైతే, పచ్చిగా చెప్తాను నీక, నిజంగా దేవునికి లోబడే మనుషులైతే పశువులు అంటలే మిమ్మల్ని నేను, అర్థమవుతుందా? నిజంగా దేవునికి లోబడే మనుషులైతే మీ జీవితంలో, మీ బతుకులో ఆకు ఒక్క జోలికి ఇంక పొరపాటున పోనే పోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకు ఒక్క జోలికి పొరపాటున పోనే పోరు. మీరు మనుషులైతే పోరు, పశువులైతే ఖచ్చితంగా పోతారు. పశువులైతే ఖచ్చితంగా పోతారు. ఎందుకో చెప్పనా? యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, గుర్రములు మనకు లోబడుటకై ఏం పెడతారంట? కళ్ళెము పెడతారంట. ఈ గుర్రానికి ఉన్న లక్షణం ఏంటంటే, కళ్ళెం పెట్టినప్పుడేమో దారిలోకి వస్తుంది, కళ్ళెము లేనప్పుడేమో దారి తప్పి ప్రవర్తిస్తుంది. జాగ్రత్తగా వినండి. అందుకనే మీరు పెళ్ళిళ్ళలో గుర్రాలను ఎంతమంది చూస్తుంటారు? పెళ్ళిళ్ళప్పుడు గుర్రాలను ఎంతమంది చూస్తుంటారు? ఏం అమ్మలారా, గుర్రాలను ఎప్పుడు చూడలేదా మీరు? ఎప్పుడు చూడలేదా? గుర్రం మీద ఎవరు కూర్చుంటాడు? రాజు కూర్చుంటాడు. ఓకే, ఒకటి ఒప్పుకుంటా. ఇంకొకటి పెళ్ళి కొడుకు. రైట్, నీకున్న జ్ఞానం ఇక్కడ వాళ్ళకి ఎవరికి లేదురండి. ఆయన ఎవరు కూర్చుంటారు? ఈ పెళ్ళి కొడుకు కూర్చున్నప్పుడు గుర్రం ముందు డమ్ము కొడుతుంటే ఈ గుర్రం ఆడుతూ ఉంటుంది. వెనక కూర్చొని గుర్రం ఆడుతుంటుంది. ఈ గుర్రం ఆడేటప్పుడు ఒకవేళ ఆ గుర్రాన్ని మావటివాడు ఆ గుర్రాన్ని కాసేటంటే, ఆ గుర్రం యజమాని దాని కళ్ళాన్ని పట్టుకోకపోతే దానికి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా? లేక చేసుకుంటున్నాడు పెళ్ళి, పాపం ఈయనెందుకు కింద పడేయాలా అని చెప్పేసి అనుకోదు. ఏం చేసేది? వీపు మీద ఎవడు కూర్చుంటే నాకేమి, ముందు నా ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి గుర్రం ఏం చేస్తుంది? పరుగో. అందుకే దాన్ని కాసేవాడు ఏం చేస్తారంటే, నోట్లో కళ్ళెం పెడతారు. ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది కళ్ళెం? చూసారు ఎప్పుడైనా? చూసారా ఎట్లా ఉంటుంది అది కళ్ళెం? ఇంత పొడుగుంటుంది, రౌండ్గా ఉంటుంది. మధ్యలో కొన్ని ముళ్ళుతో కూడినటువంటి కొన్ని పొలుకులు వస్తుంటాయి దానికి. బహుశా ఏదన్నా చిన్న వస్తువు ఉంటే మీకు చూపెట్టేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే, సైకిల్ చైన్ చూశారు కదా, ఆ సైకిల్ చైన్కి ఎట్టా ముళ్ళు ఉంటాయో రింగుగా, అలాగా గుర్రానికి కూడా కళ్ళెం ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే ఇంత లావు ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, కరెక్ట్గా దాని నాలుక సరిపోయేంతగా. ఇది ఎందుకు పెడుతున్నాడంటే యజమాని, ఈ కళ్ళెం లేకపోతే ఈ గుర్రం మాటినదంట. ఈ కళ్ళెం లేకపోతే గుర్రము మాటినది. అందుకే చదవండి యాకోబు పత్రిక, రిఫరెన్స్ చెప్పని నాయన, 3వ అధ్యాయం 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. గుర్రములు మనకు లోబడుటకై ఏం పెడుతున్నామంట? కళ్ళెము పెట్టి దాని శరీరాన్నంతా మనకు అనుకూలంగా తిప్పుకుంటున్నామట. అంటే గుర్రానికి కళ్ళెం లేకపోతే దాన్ని నడిపించేటువంటి వాడి మాట గుర్రము వినదు. అర్థమవుతుందా? అలాగే లోబడనొల్లనేటువంటి ప్రజలు ఒక గుంపు ఉన్నారంట. లోబడే ప్రజల గురించి చెప్పడం లేదు, లోబడనొల్లని ప్రజల ఒక గుంపు ఉన్నారు. వాళ్ళు సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఈ లోబడనొల్లనేటువంటి ప్రజల వైపు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దినమంతయు ఆయన చేతులు చాపి, లోబడనొల్లని ప్రజలారా నా రెక్కల నీడలోనికి రండి అని ఆయన లోబడనొల్లని ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు మానుకుందాం అనుకున్నా ఆకు ఒక్క మానుకోలేకపోతున్నావు. ఎన్నిసార్లు మానుకుందాం అనుకున్నా కూడా ఆకు ఒక్క మానుకోలేకపోతున్నావు. ఇప్పుడు నీ నోటికి ఏమవసరం? ఏమవసరం చెప్పాలి? ఏమవసరం? ఏమవసరం? నేను మీకు చెప్పి అంతకుముందు ఆకు ఒక్క తినేవాళ్ళు పందిని గుర్తుకు తెచ్చుకోండి అని. ఏం గుర్తు తెచ్చుకోమని చెప్పా? ఎందుకు చెప్పా? ఎందుకు చెప్పాను పందిని గుర్తుకు తెచ్చుకోమని? మీరు ఆకు ఒక్కలు వేసుకుంటారే, ఏంటది? దాన్ని ఏమంటారు? ఏం పొడి అది? కట్టెల పొడి. ఆ కట్టెల పొడి పంది కూడా తినదు, పంది కూడా తినదు. మీకు అందుకే చెప్పేది నేను, ఆ పంది తినని దానిని మీరు తింటున్నారంటే మీరు పంది కన్నా దౌర్భాగ్యులు. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, మీరు పంది కన్నా దౌర్భాగ్యులు. ఒక్కొక్క కుటుంబానికి నేను వెళ్తా, ఒక కుటుంబానికి నేను విజిటింగ్కి వెళ్తా. యారా అని అనుకో, కిరణయ్యో మా జేజి ఆకు ఒక్కేసుకుంది. ఊరికరా నేను ఆడేసుకున్నా, ఉట్టిదలయ్యా వాళ్ళ వరకు చెప్తున్నా. నువ్వు చెప్పకపోయినా నాలుగు చెప్పిద్ది, నువ్వు చెప్పకపోయినా నీ మనవళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకపోయినా నీ పిల్లలు చెప్తారు నువ్వు ఏ దిశా నిర్దేశాలతో ఉన్నావో. నేను ఎందుకు చెప్తున్నానంటే పక్కన ఉన్నటువంటి సాటి సంఘ విశ్వాసులు ఏ విధంగా ఎదుగుతున్నారో నువ్వే విధంగా ఎదుగుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్క విశ్వాసతో పోల్చుకోనక్కర్లేదు. యేసు ప్రభుతో నీ జీవితాన్ని పోల్చుకో. యేసు ప్రభుతో నీ జీవితాన్ని పోల్చుకొని నీ జీవిత నడవడికని నీవు దిద్దుకోమని ఇందుని బట్టి, ఈ లేఖనాన్ని బట్టి మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. నువ్వు పందివైతే లోబడొద్దు, నువ్వు పందివైతే లోబడొద్దు. అర్థమవుతుందా? పందికి ముక్కుతాడేసే రోజు ఒకరోజు వస్తుంది. పందికి ముక్కుతాడేసే రోజు ఒకరోజు వస్తుంది. ఎప్పుడు వేస్తాడు ముక్కుతాడు? పందికి ముక్కుతాడు ఎప్పుడు వేస్తాడు తెలుసా మీకు? తెలీదా? ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? దాన్ని చంపే రోజు వేస్తాడు. ఏ రోజు వేస్తాడు? దాన్ని చంపే రోజు పందికి ముక్కుతాడు వేస్తాడు. ఎందుకంటే అది దాని యజమానిని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఉండేందుకు ముక్కుతాడు వేస్తాడు. ఆ ముక్కుతాడు వేసినప్పుడు ఇంకా దానికి గుర్తు ఏంటంటే నేను వదకపోతున్నాను. ఎక్కడికి పోతున్నాను? ఒక రకంగా శ్మశానానికి పోతున్నాను. మీ బతుకులు కూడా అంతే. ఇంకా ఆకు ఒక్క మాననోళ్ళు, తాగుడు మాననోళ్ళు, బీడీలు సిగరెట్లు మాననవాళ్ళు, ఈ లోక వ్యసనాలు మాననవాళ్ళు, సీరియళ్ళు సినిమాలు మాననవాళ్ళు, ఈ లోక ఆచార వ్యవహారాలు మానటువంటి వాళ్ళు ఏం చేయాలంట? దేవుడి నిన్ను లోబడి రమ్మని దినమంతా చేతులు చాపి పిలుస్తూ ఉండగా నీవు ఆయనను లెక్క చేయట్లేదు, విడిచిపెడుతున్నావు. దినమంతా ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నా రెక్కల క్రిందకి రా అని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పంది వ్యతిరేకించినట్టుగా వ్యతిరేకిస్తున్నావు. నువ్వు మనిషివైతే ఈ లోకంలో ఉంటుండే అలవాట్ల జోలికి నువ్వు వెళ్ళొద్దు. పశువు అయితే వెళ్ళు. దేవుని పిల్లలు కొంతమంది మీలో బల్లారాధనలో కూర్చున్నటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. తాగి బల్లారాధనలో కూర్చున్న ప్రముఖులు, ప్రత్యేకించి నేను పేరెత్తి చెప్పను వాళ్ళ గురించి. ఎందుకో చెప్పనా? 2-3 నేను బార్ షాప్ దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నా మాట. 2-3 బార్ షాప్ దగ్గర చూశాను కాబట్టి ఒక అతన్ని ధైర్యంగా హెచ్చరించాను, రెండోసారి నువ్వు అటువంటి పనులు చేయవా. కానీ మీరు నిజంగా మనుషులైతే, దేవుని పిల్లలైతే ఆకు ఒక్క తీసుకునేవాళ్ళు ఈ దినం బల్లారాధనలో కూర్చోరు. మందు తాగేవాళ్ళు ఈ దినం బల్లారాధనలో కూర్చోరు. అర్థమవుతుందా? ఈ లోక ఆచార వ్యవహారాల్లో వెలుగుతున్నటువంటి వాళ్ళు ఈ దినం బల్లారాధనలో కూర్చోరు. మీరు మనుషులైతే పందులమంటారా? లక్ష్యంగా కూర్చోండి, ఏం బాధలేదు. హల్లెలూయా. మీ మనసు గాయపడ్డా నాకేం బాధలేదు. ఎందుకంటే మిమ్మల్ని గాడిలో పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడి ఒక్క వర్తమానం ఇచ్చాడు. ఎందుకో తెలుసా?
సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎవరంట నాశనమయ్యేది? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు దేవుని వాక్యము చెప్పినా లోబడనొల్లని వానికి ఏమొస్తుందంట? చెప్పాలి, ఏమొస్తుంది? హఠాత్తుగా మరణం వస్తుంది, హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్షరానుసారమైనటువంటి ఈ మాట ఒక్కొక్కరి జీవితాలలో అక్షరానుసారంగా నెరవేర్చబడుతుంది. గతించిన ఆదివారం ఇదే సమయమున జైపూర్లో హోసన్న మందిరానికి వెళ్తున్నటువంటి ఒక విశ్వాసి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయి తర్వాత చేయి వదిలిపెట్టేస్తే వాడికి ఏం చేయాలో అర్థం కాక తండ్రిని, తల్లిని, అన్నని, తమ్ముడిని, అక్కను కూడా జ్ఞాపకం తెచ్చుకోకుండా ఒక పట్టా మీద కాళ్ళు పెట్టి, ఒక పట్టా మీద తలకాయ పెట్టి ప్రాణాన్ని వదిలిపెట్టాడు సార్. నేను ఒక విశ్వాసిని అడిగితే ఆయన అంటున్నాడు, వాళ్ళ నాన్న వాడి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడన్న. ఆ పిల్ల వద్దురా వదిలిపెట్టురా, ఆ పిల్ల వద్దురా, నీకు ఇంకొక పెళ్లి చేస్తానురా. విచారించదగిన విషయం చెప్పనా, 6 నెలలు ఆగిపోతే అతనికి MBBS కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. 6 నెలలు అయిపోతే MBBS కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. నెంబర్ 1 స్టూడెంట్. తండ్రికి ఆసరాగా ఉండాల్సినటువంటి వయసులో, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో, అన్నల్ని తమ్ముల్ని ఆసరాగా ఉండి చూసి పెంచి పోషించుకోవాల్సిన వయసులో ప్రేమని తిరిగి జీవితాన్ని నాశనం చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. ఎన్ని రోజులకు వచ్చింది డెడ్ బాడీ? 4 రోజుల తర్వాత తోడేండ్ల పళ్ళకి వస్తే కడుపు నిండా చూసుకునే దానికి కూడా కంటి నిండా చూసుకునే దానికి కూడా లేదు. వచ్చారు, తీసుకొచ్చారు, అట్లా కూర్చోబెట్టారు. వితిన్ సెకండ్స్లో డెడ్ బాడీని ఎత్తేసారు. ప్రియులారా, లోబడనొల్లని ప్రజల మీద హఠాత్తుగా మరణం వస్తుంది. దేవుడు ఎందుకు మిమ్మల్ని గద్దిస్తున్నాడు? ప్రేమించి. ఎందుకు మిమ్మల్ని గద్దిస్తున్నాడు? దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారని. ఎందుకు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు? దేవుని మార్గంలోకి మీరు రావాలని. ఆయన గద్దిస్తుంటే మీరు దేవుని మాటను పెడచెవిని పెట్టి మా మార్గం మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం అని తిని తాగి తందనాలడి తలకబోసుకొని జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక దినాన మరణము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడనటువంటి వాని మీద ఎలా వస్తుందంట మరణము? ఎలా వస్తుందంట? చెప్పి రాదు, హఠాత్తుగా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణము నీ జీవితాన్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీవు ఈ దినము దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. ఈ దినము నీవు దేవుని మాటకు లోబడాలి. మరణము నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీవు దేవుని మాట వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా చూద్దాం. అదే యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు ఏమంట? శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. దేవుడు నీ వైపు ఎందుకు 2 చేతులు చాపి దినమంతా చాపి ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు తెలుసా? హఠాత్తుగా మరణము నీ మీదకి రాకుండా ఉండాలని, నీవు శ్రమల కొలిమిలోకి వెళ్లకుండా ఉండాలని దేవుని ఆశ ఆకాంక్ష. దేవుని ఆశని ఆకాంక్షని నువ్వు గుర్తించగలిగిన వ్యక్తివైతే ఈ లోకము నాకు వద్దు, ఈ పాప జీవితం నాకు అక్కర్లేదు, ఈ శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు
నాకు అక్కర్లేదని దేవుని మార్గములో నీవు దేవుని కొరకు నిలబడగలిగేటువంటి సాధనముగా దేవుని కొరకు నిలబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు నీతో ఈ మాట? కొంతమందిని నేను గమనిస్తున్నాను. నా జీవితంలో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఇంచుమించుగా 16 సంవత్సరాలుగా వస్తుంది మేము ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈ 16 సంవత్సరాల నుంచి కొంతమంది నేను గమనిస్తున్నాను. రక్షణ పొందండి, బాప్తీసం పొందండి, రక్షణ పొందండి, బాప్తీసం పొందండి, బాప్తీసం పొందండి అంటే చీమ కొట్టినట్టుగా కూడా చలనం లేకుండా, ఎట్టా చీమ కొట్టినట్టుగా కూడా చలనం లేకుండా ఆచేతనంగా పడిపోయినారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మాకు కాదులే, చెప్పుకో. ఏంది వాళ్ళ ఉద్దేశం? మాకు కాదులే, చెప్పుకో. అంటే నాకు కాదు ఈ వాక్యం. ఎవరికి ఎవరికి మరలా ఎవరి గురించి అన్నా ఉద్దేశించి చెప్పంగానే, ఎవరి గురించి ఉద్దేశించి చెప్పంగానే మరలా చూసావా ఎట్ట చెబుతున్నాడు అయ్యగారు? వాళ్ళకే. ఎవరికి? వాళ్ళకే. ఎవరికి? ముందు మన బ్రతుకు సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం విత్తబడుతున్నప్పుడే, దేవుని యొక్క వర్తమానం వినబడుతున్నప్పుడే రక్షణ పొంది దేవుని మార్గంలోనికి రా. పాప జీవితాన్ని విడిచిపెట్టు. దేవుని మాటకు లోబడకపోతే నిన్ను మరణం హఠాత్తుగా ఏలుబడి చేస్తుంది. నీ జీవితంలో శ్రమల పాలైపోతావు. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులు, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నదని తమలో తాము చెప్పుకొనుచూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు శిష్యులు ధోనిలో వెళ్తున్నారు. యేసు ప్రభు కూడా ఆ ధోనిలో ఉన్నాడు, నావలో ఉన్నాడు. అది కుటుంబం అనే నావ కావచ్చు, సంఘం అనే నావ కావచ్చు, అది ఏదైనా కూడా ఆ నావలో యేసు ప్రభు వారు ఉన్నారు. దాని మీద తుఫాను, సముద్రపు తరంగాలు, ఓవెత్తున గాలులు ఎగిసి పడుతూ ఉంటే శిష్యులందరికీ కూడా భయం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా చూడలేదు. ఆ పరిస్థితి వారి జీవితాల్లో దాపురించినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాము, నువ్వు లే అని చెప్పేసి యేసు ప్రభుని లేపగానే యేసు ప్రభు వారు ఒకే ఒక్క మాటతో ఆ సముద్రాన్ని, ఆ గాలిని అణిచివేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తుఫానుని గద్దెంపగా ఆ తుఫాన్ అంతా కూడా తొలగిపోయి ప్రకృతి అంతా కూడా నిమ్మళమైపోగానే వీరి బ్రతుకుల్లో ఏం కలిగింది? ఇక ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఎందుకో తెలుసునా? ప్రకృతి ఈయనకు లోబడుతుంది, సముద్రం ఈయనకు లోబడుతుంది, సముద్ర తరంగాలు, గాలి ఈయన మాట వింటుంది. అసలు ఈయన ఎవరు అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియకుండానే వారు వెంబడించారు కదా, అంతే కదా. వాస్తవానికి ఇప్పుడు మీలో చాలామందిని యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు నాయన అడిగితే, ఎందుకో వెంబడిస్తున్నాం. ఎందుకు వెంబడిస్తున్నావో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. నీ బ్రతుకులో ఒక గురి గమ్యం లేకుండా నీ దేవుని వెంబడించడం వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. ఆనాడు యేసు ప్రభుని వెంబడించినటువంటి వారు కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ప్రకృతి ఒక్కసారిగా లోబడగానే వెంటనే వాళ్ళు అంటున్నారు, ఈయన ఎలాంటి వాడో, అసలు ఈయన ఎవరో, ప్రకృతి ఈయన మాటకు లోబడుతుంది అని వారు ఆశ్చర్యపడి దేవుని ఎడల ఇంకా మిగులు భయం కలిగినటువంటి వారే ప్రవర్తిస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి లోబడుతుంది, దేవుడు సృష్టించినటువంటి జంతువులు దేవునికి లోబడుతున్నాయి, సమస్తమును లోబడుతున్నాయి. కానీ ఈ రోజున దేవుడు సృష్టించినటువంటి, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మానవుడు దేవునికి లోబడలేకపోతున్నాడు. అదే విచారించదగినటువంటి విషయం. మానవుడు దేవునికి లోబడలేకపోతున్నాడు. అందుకనే దేవుడు పిలుస్తున్నాడు, దినమంతా నీ వైపు చేతులు చాచి లోబడినలని జనమా
లోబడదలండి పిల్లలారా, రండి ఇకనైనా నా యొక్క రెక్కల నీడలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఇకనైనా నా రెక్కల నీడలోనికి రండి. ఆయన పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడటం అంటే ఎలా ఉంటుంది? దేవునికి లోబడటం అంటే ఎలా ఉంటుంది? అదే ఎఫెసీ పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ఆయన కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు, భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. చాలు చాలు, ఇక్కడ చాలు. ఏంటంట? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో ఎవరికి లోబడాలంట? ఎవరికి లోబడాలి? చెప్పండి, ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? భార్యలారా ఎవరికి లోబడాలి? లోబడతారా మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు లోబడతారా? 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 మాట చెప్పటం కాదు, క్రియ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పటం కాదు, క్రియ ఉండాలా. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, ఇక్కడ సంఘం ఎవరు? పెండ్లి కుమార్తె. యేసుక్రీస్తు వారు ఎవరు? పెండ్లి కుమారుడు. అంటే సంఘము స్త్రీ అయితే యేసు ప్రభు వారు పురుషుడు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పురుషుడు. అంటే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ స్వపురుషులకు, అంటే భర్తలకు ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడుటలో గొప్ప ఆశీర్వాదం దాగబడి ఉంది. లోబడుటలో నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోగలిగినటువంటి ఆశీర్వాదం ఉంది. లోబడుటలో నీ కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి ఆశీర్వాదం ఉంది. లోబడుటలో నీ పిల్లలను కట్టుకోగలిగినటువంటి గొప్ప మహిమ ఐశ్వర్యం దాగబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం విన్నావు, ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అంటాడు, మాయ్ అన్నం పెడదురా అంటే, ఆడంది పెట్టుకోలేవు, ఎవళ్ళు ఎక్కువైందా? అన్నావి అనుకో, అన్నావి అనుకో. నువ్వు దేవునికి లోబడినట్ట, భర్తకు లోబడినట్లా? భర్తకు లోబడినట్లా? మీకు ఎన్నోసార్లు మా ముసలిదాని గురించి చెప్పాను, గుర్తుందా మీకు? మా ముసలిదాని గురించి చెప్పా. ఎవరు? మా జేజీ. మా జేజీ గురించి ఎన్నోసార్లు చెప్పా, మీకు జ్ఞాపకం ఉందా? మా ముసలాడు అనగానే దా తందురా, దా తందురా రా అని చెప్పేసి పోయి సంకలో దూరేది. అందుకే దేవుడు ఇప్పుడు కూడా ఆమెకు ఆయుష్ని ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఏ భార్య అయితే పురుషునికి లోబడుతుందో, ఏ కుటుంబంలో అయితే స్త్రీ తన భర్తకు లోబడుతుందో, ఆ స్త్రీకి ఆయుష్ ఎక్కువ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీకి ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది, నేను చూసినంత వరకు ఎక్కువ కాలం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు ఇక్కడ దేవుని నామాన్ని గణపరచడం గొప్ప సంగతి కాదు, కానీ ఇంటికాడ నీ భర్త మాటకు కూడా లోబడేటువంటి అవసరం చాలా ప్రధానమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఏమవుతుందంట? దేవునికి లోబడుతుందంట. మీరు లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? లోబడుతున్నారా? లోబడిన వాళ్ళైతే మీరు దేవుని మాట వింటారు. లోబడుతున్నటువంటి వాళ్ళైతే మీరు దేవుని మాట వింటారు. అందుకే ఇందాక చెప్పా కదా నేను, మీరు మనుషులైతే మాట వింటారు, పందులైతే స్వార్థమో, పందులైతే మాట్లాడరే, పందులైతే గట్టిగా చెప్పాలి. పందులైతే మీరు చెప్పబోతే నేను ముందుకు గదలను. పందులైతే గట్టిగా,
పందులైతే మాట వినరు. పందులైతే గట్టిగా చెప్పండి, పందులైతే మనుషులైతే మాట వింటారు. మనుషులైతే మాట వింటారు, పందులైతే మీరు మాట వినరు, అంతే. ఇంకనొచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా మీరు మీ భర్తలకు లోబడాలి, మీ భర్త మాటను గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఒక బలమైనటువంటి సాక్ష్యం చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా అతడు చేసి తన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తెలుసా ఆయన? ఎవరో తెలుసా? చదవండి ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు ఏమేమైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఏమేమైతే దేవుడు నోవాహుకు చెప్పాడో ఆ మాటకు లోబడి దేవుని మాట ప్రకారం అంతయు కూడా నోవాహు నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో దేవుడు చెప్పాడు నోవాహుకి? ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? ఓడని తయారు చేయమన్నాడు. మొదటిగా మంచిదే. నోవాహు అన్నాడు, ప్రభువా నువ్వు ఎంత కొలతలైతే ఇచ్చావో ఖచ్చితంగా ఆ కొలతల ప్రకారంగా నేను ఓడని ఖచ్చితంగా తయారు చేస్తాను నాయన, ఖచ్చితంగా తయారు చేస్తాను. ఎందుకంటే అడవిలో విస్తారం కట్టెలు దొరుకుతాయి. ఈ కాలంలో అంటే కట్టెలు దొరకలేని పరిస్థితి. ఆ కాలంలో జనం తక్కువ, కట్టెలు ఎక్కువ. కట్టెలు ఎక్కువ కాబట్టి కట్టెలు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి, ప్రభువా నేను ఎక్కడికైనా వెళ్ళి కట్టెలు సంపాదించి నువ్వు ఏ కొలతలు అయితే చెప్పావో ఆ కొలతల ప్రకారంగా నేను ఖచ్చితంగా పడవని ఓడని కడతానయ్యా అని కట్టడం ప్రారంభించాడు. బాగా జాగ్రత్తగా వినండి. కట్టడం ప్రారంభించాడు. దేవుడు అక్కడ కొలతలు కూడా ఇచ్చాడు. 30 మూరల పొడవు, 300 మూరల పొడవు. చూడు, చదవండి అక్కడ, మళ్ళీ చదవండి. 300 మూరల పొడుగు. 300 మూరలు అంటే ఎన్ని అడుగులు చెప్పగలరా? 300 మూరలు అంటే ఎన్ని అడుగులు? 450 అడుగులు. ఎన్ని అడుగులు? 450 అడుగులు. ఒక మూర వచ్చి అడుగున్నర. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఒక మూర వచ్చి అడుగున్నర. ఇప్పుడు నోవాహు ఓడ పొడగెంత? 450 అడుగులు పొడుగు మొదటిగా. తర్వాత వెడల్పు ఎంత? 50 మూరల వెడల్పు. 50 మూరల వెడల్పు అంటే 75 అడుగుల వెడల్పు. ఎత్తు ఎంత? 30 మూరలు. 30 మూరలు అంటే 45 అడుగులు ఎత్తు. ఇప్పుడు నోవాహు వెళ్ళాడు, ఓడలోకి అడవిలోకి వెళ్ళాడు, కట్టెలు కొట్టుకున్నాడు, కట్టెలు తీసుకొసుకున్నాడు, ఓడ తయారు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా, దేవుడు ఎలాగైతే చెప్పాడో అలా ఆ కొలతల ప్రకారంగా నోవాహు ఓడని చక్కగా కట్టి ముగించిన మరుక్షణమే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు భూమి మీద ప్రాకే ప్రతి పురుగును, ప్రతి జంతువును, ఆకాశ పక్షులను, వాటన్నిటినీ ఓడలోనికి నీవే తీసుకొని రావలెను అన్నాడు. ఏమన్నాడండి? చదవండి ఆ మాట. అది కాదు, నువ్వు తీసుకొని రావాలి అని ఉంటుంది. చదవండి.
రిఫరెన్స్ ఎంత? ఓడలోనికి తేవలను. రిఫరెన్స్ ఎంత? 19వ వచనం. అంతేనా? చూడండి ఇక్కడ గమనించండి. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు 6వ అధ్యాయం 19వ వచనం. నీవు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. ఏం తేవాలంట అంటే సమస్త శరీరులలో అంటే పక్షులలో, జంతువులలో, భూమి మీద పాకే పురుగులలో, ప్రతి దాంట్లో కూడా దేన్ని తీసుకొని రావాలంట? మగది, ఆడది. ఎవరు తేవాలంట? నోవాహు తీసుకొని రావాలి. ఇప్పుడు నోవాహు పక్షులంటే ఏదో రకంగా గుర్తుపట్టి, ఆడదేందో మగదేందో గుర్తుపట్టి మొత్తం మీద నానా తంటాలు పడి ఏది ఆడదో ఏది మగదో గుర్తించి మొత్తం మీద తీసుకొని వస్తాడు. ఎందుకని ఈ పక్షుల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే గుడ్లు పెట్టేది ఆడపక్షి అయితే, గుడ్లు పెట్టేది మగపక్ష. గుడ్లు పెట్టేది ఆడపక్షి అయితే పొదిగేది ఏ పక్షి? ఏ పక్షి? ఒక్కొక్కసారి ఆడది పొదుగుతుంది, ఒక్కొక్కసారి మగది కూడా పొదుగుతుంది. కొన్ని జాతుల్లో గుడ్లు పెట్టేది ఆడపక్షి అయితే పొదిగేది మాత్రం మగపక్షి. ఆహారం తీసుకొచ్చే బాధ్యత మాత్రం ఆడపక్షిది కొన్ని జాతుల్లో. ఇప్పుడు నోవాహు ప్రతి పక్షి దగ్గరికి వెళ్ళి ఏం గమనించాలి? ఇది ఆడదా, ఇది మగదా? ప్రతి జాతి దగ్గరికి వెళ్ళి నోవాహు ఇది గమనించాలా వద్దా? నోవాహు అన్నాడు, సరేనయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఖచ్చితంగా తీసుకొస్తాను, కానీ జంతువుల దగ్గరికి పోవాలంటే సాధారణ జంతువులకైతే లక్షణంగా తీసుకొస్తాను ప్రభా, మరి సింహాల దగ్గరికి పోవాలంటే నేను ఎట్ట పోవాలి నాయనా అని సందేహించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలా. అర్థమవుతుందా? సందేహించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలా. సరే ప్రభా అని చెప్పిన ప్రకారంగానే నేను తీసుకొని వస్తాను, వాటికి గదులు కడతానని చెప్పేసి ఆ ఓడలోనే అన్నిటికీ గదులు కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనంలో, నోవాహు యావత్తును చేసెను. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ఇప్పుడు నోవాహు ఓడ కట్టమని దేవుడు సెలవిస్తే ఆ ఓడని నోవాహు సమస్తము కట్టి ముగించిన తర్వాత నోవాహుతో ఏమన్నాడు? నువ్వు తీసుకురావాలి అని అన్నాడా లేదా? ఇప్పుడు నోవాహు విశ్వాసంతో ఓడ కట్టాడు. ఏ విశ్వాసంతో కట్టాడు? అది నన్ను చీల్చుకొని చంపివేసి తిన్నా సరే దేవుని మాట నేను వినాలి, దేవుని మాటను నేను పాటించాలి, దేవుని మాటకి నేను ఎదురు తిరగకూడదు, దేవుని మాటకి నేను ఎదురు తిరిగి లోబడకుండా ఉండేటట్లుగా నేను ప్రవర్తించకూడదని చెప్పి నోవాహు అక్షరానుసారంగా పద్ధతి చొప్పున క్రమం ప్రకారంగా ఆ నోవాహు ఓడని కట్టి ముగించిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఇప్పుడు ఏమైంది తెలుసా? వ్యతిరేకమైంది. ఏమైంది తెలుసా? ప్రతి జాతిలో నుంచి పోతు పెండె, ఆడది మగది, పక్షులు, జంతువులు, జలరాశులు, నేలను బాకు పురుగులు సమస్తం కూడా పోతూ పెండిగా, ఆడదిగా మగదిగా వాటంతటా అవే నోవాహు వాడి దగ్గరికి రావటం ప్రారంభించాయంట. హల్లెలూయా. ఆ మాట చదవండి. పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవాహు నొద్దకు చేరును. ఏం చేయరంట? ఏమొచ్చాయంట నోవాహు దగ్గరికి? దేవుడు ఏం చెప్పాడు? నువ్వే వెళ్ళి తీసుకురావాలి అన్నాడు.
అయితే మనం ఏమంటో తెలుసా? ఏంది ప్రభా నీకైనా బుద్ధి జ్ఞానం ఉందా? నీకైనా బుద్ధి జ్ఞానం ఉందయ్యా? నేను సింహాన్ని దగ్గర పోవడం ఏంటి? నేను ఏనుగు దగ్గర పోతే ఏనుగు నన్ను బతకనిస్తుందా? సింహం దగ్గరికి పోతే సింహం నన్ను బతకనిస్తుందా? పులి దగ్గరికి పోతే పులి నన్ను బతికిస్తుందా? నువ్వు చెప్పే మాట విచిత్రంగా నేనెట్లా పాటించాలి ప్రభువా? నేను అసలు ఈ పని చస్తే చేయను, సావనైనా చస్తాను కానీ ఈ పని చేయనంటే చేయను అని చెప్పేసి అడ్డం తిరిగి కూర్చుంటాం. అంతే కదా? అంతేనా కాదా స్వార్థం తల్లి? అంతేనా కాదా? అంతేనా కాదా? ఆకు ఒక్క మానుకోండమ్మా మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా అంటే నువ్వు ఎంతని చెప్పుకోయా, మేము తినేదే. చేస్తున్నారా చేయట్లేదా? తినేవాళ్ళు చేయొద్దండి, అబద్ధం ఆడకుండా చేయొద్దండి. తినేవాళ్ళు అబద్ధం ఆడకుండా చేయొద్దండి. తినేవాళ్ళు ఏం స్వార్థం తింటలేదా? నా దగ్గర దాయొచ్చు, దేవుని దగ్గర దాయలేవు. చేయొద్దండి, తినేవాళ్ళు చేయొద్దండి. తినేటప్పుడు లేని సిగ్గు చేసేటప్పుడు ఎందుకండి? మిమ్మల్ని చూస్తుంటే నాకేం గుర్తొస్తుంది చెప్పనా? డబ్బులు తీసుకుంటాడా? వైన్ షాప్ దగ్గరికి పోతాడుగా, 2 చీపు లిక్కర్లు అంటాడా? ఆ చీపు లిక్కర్లు తీసుకున్నవాడు తీసుకుంటున్నాడనే సంగతి అందరికి తెలుసు, తాగుతాడనే సంగతి వాళ్ళకి అందరికీ తెలుసా తెలీదా? తాగేవాడు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని రోడ్డు మీద తాగొచ్చు కదా? తాగేవాడు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని, నేను చెప్తున్నా వినండి బాగా, తాగేవాడు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని నడి రోడ్డు మీద తాగొచ్చు కదా? పొలాల్లోకే పోయి ఎందుకు తాగుతాడు? చెప్పండి, పొలాల్లోకే పోయి ఎందుకు తాగాల? మీకు ఒక ప్లేస్ చెప్తా, ఆ ప్లేస్ మీరు గమనించండి. రాజానికి బాగా అనుభవం. ఏడో చెప్పనా? ఆంధ్ర బ్యాంక్ వెనకాల అంతకుముందు కుప్పలు ఉండేవి. ఏందయ్యి? ఏమండి? మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్ కవర్లు. వాస్తవమా కదా? కుప్పలం. ఇప్పుడంటే ఏదో కాంప్లెక్స్ కట్టారు కాబట్టి ఆ కాంప్లెక్స్ కట్టినా కూడా ఆ కాంప్లెక్స్లో పోయి తాగుతున్నారులే, దేవుని కృపను బట్టి. అదేం బాధలేదు. నేను ఒకటి అడుగుతా, తాగేవాళ్ళని ఒకటి అడుగుతా. నువ్వు తాగుతున్నావని నీ పెళ్ళానికి తెలుసు, నీ తల్లికి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మరి తాగేటప్పుడే ఎందుకు శాలలోకి పోయి తాగుతుంటావు? పక్కన వాళ్ళు అడుగుతారనే, ఇదేదో సూత్రం బాగుందే. పక్కన వాళ్ళు నాకు కూడా కొంచెం పోయి అంటారనే. దట్స్ రైట్, అదే కరెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బయటకు వచ్చిన ఒక్కోసారి చూస్తుంటా, ఆ కాంప్లెక్స్ వెనకాల కూర్చొని తాగుతుంటారు. తొందరగా పోయి. కొంతమంది ఆ ఖాళీ స్థలం ఉంది జాగా, విచిత్రంగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బైక్ ఆన్లో పెట్టి లైట్ ఆన్ చేసి ఆ లైట్ కింద కూర్చొని తాగుతుంటారు. నేను ఒకటంట, తాగేటప్పుడు అంత దొంగతనంగా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? దౌర్జన్యంగా తాగొచ్చుగా. ఏమన్నా అని ఏంది వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి? నీకు తెలీదా? మంచి ధన్యుడు నువ్వు. ఏం ఆశీర్వాదం నువ్వు చెప్పు. నీకు తెలీదా? నేను ఎప్పుడు వేయలేదా? ధన్యుడు నువ్వు. ఏ యోహాన్, నీకు తెలీదా? ఎప్పుడు తాగలా? తాగేవాలేదా? నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, తాగేవాళ్ళని, ఏం ప్రభుకాంత, నువ్వు ఎప్పుడు తాగలేదా? అలవాటు లేదా? నువ్వు ధన్యుడు. ఏం చక్రి, తాగేవా? అమ్మదంతదని అబద్ధం చెప్పాక నిజం చెప్పు. ఏ శాంసన్, నువ్వు ఎప్పుడు తాగలేదా? గిరి, ఎప్పుడు తాగలేదా? మీరు నా కళ్ళు కప్పొచ్చు కానీ దేవుని కళ్ళు కప్పలేరు, జాగ్రత్త. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏం కిషోర్, అలవాట్లేదా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. మందు షాపు దగ్గరికి వెళ్ళి మందు ప్యాకెట్ తీసుకొని తీసుకునేటువంటి ఆ ధైర్యం తాగేటప్పుడు ఎందుకు ఉండదు? ఎందుకు పొలాల్లోకి పోయి కంపల్లోకి పోయి చెట్ల కింద పొట్ల కింద కూర్చొని తాగుతుంటావు? ఏంటది? ప్రశాంతత కోసం. ఓహో, అదే ఆ సంగతి, అసలైన మ్యాటరు. ప్రశాంతత కోసం. రైట్, బాగుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవాహు చేస్తే ఏం జరిగింది? దేవుడే నోవాహు దగ్గరికి సమస్త జంతువులని, సమస్త పక్షులని, సమస్త జలచరములన్నిటినీ, సమస్త పాకే పురుగులను ఆడదిగా మగదానిగా ఒక్కొక్క జతలుగా దేవుడే వాడి దగ్గరికి తీసుకొని వచ్చారు, నోవాహు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీ ఎడల కార్యము చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీ కుటుంబంలో కార్యము చేయడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే నీవు లోబడినంత కాలం నీ జీవితంలో శ్రమ ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో, ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ నాశనం వస్తుందో, ఎప్పుడు ఎటువైపు నుంచి నీకు మరణం వస్తుందో తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఆ విచిత్రమైనటువంటి కార్యాన్ని బట్టి, నోవాహు తనకు ఆజ్ఞాపించినటువంటి ఆ మాట చేయుటను బట్టి నోవాహు జీవితంలో ఇంకొక బలమైనటువంటి ఆశీర్వాదం చెప్పనా? చరిత్రలో మరణము లేకుండా ఇంతవరకు సజీవుడిగా నిలబడినటువంటి ఒకే ఒక వ్యక్తి, మొదటి మానవుడు ఎవరు? నోవాహు. హల్లెలూయా. ఇంతవరకు అతనికి మరణము లేదు. నోవాహుకి ఇంతవరకు ఆయనకు మరణము లేదట. ఎలా కొనిపోయాడు దేవుని దగ్గరికి? సజీవుడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవుడిగా నోవాహు దేవుని యొద్దకు కొనిపోయాను. నీవు నేను మనందరం కూడా దేవుని యొద్దకు సజీవులుగా కొనిపోయే సమయం ఆసన్నమవుతుంది. అయితే ఈ సమయంలో నీవు దేవుని మాటకు లోబడకపోతే మరణము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏం ఏలుబడి చేస్తుంది? మరణము నిన్ను ఏలుబడి చేస్తుంది. అందుకే నీకేముండాలో చెప్పనా? వాక్యం అనే కళ్ళెము నీ నోటికి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, తిండిపోతు అయిన ఎడల ఏం చెప్పాలని? ఏంటంట? నీవు తిండిపోతు అయిన ఎడల ఏం పెట్టుకోవాలంట? ఎందుకు చెప్పండి? ఎందుకు తిండిపోతులకు పరలోక రాజ్యము లేదు. దానివల్ల ఇంకా ఆ తిండిపోతనం వల్ల పొట్ట 3 మూరల ముందు వచ్చింది, బుర్ర కాస్త వెడల్పు అవుతుంది, మెదడు తక్కువ అవుతుంది, తలకాయ వాసిద్ది, మెదడు తక్కువైద్ది. ఇప్పుడు లెగుద్దామా అంటే లేవలేని పరిస్థితి, కూర్చుందామా అంటే కూర్చోలేని పరిస్థితి. 60 ఏళ్ళకి రావాల్సిన ముసలిప్రాయము ఎప్పుడు వస్తుంది? 40 సంవత్సరాలు రాకముందే 40 సంవత్సరాలు రాకముందే ఓయే నన్ను లేపే ఎవరు? ఓయే నన్ను లేగలేకపోతున్నాను. పొట్ట ఎక్కువైపోయింది, మెదడు తక్కువైపోయింది, చేతులు పనిచేయడం తక్కువైపోయింది, పొట్ట పెరగటం ఎక్కువైపోయింది. కాబట్టి నీవు తిండిపోతు అయినట్లయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈ లోకములో జీవించే నీ మనుగడ శరీరాశులు ఆశించకుండా ఉండినట్లుగా నీవేం చేయాలి? నీ కళ్ళకి ఏం అవసరము? దేవుని వాక్యం అనే వెలుగు అవసరము. నీ నాలుకకు వాక్యం అనే కళ్ళెము అవసరం.
కాబట్టి ఈ విషయాలన్నీ నీవు ఆలోచిస్తే కనుక నోవాహు జీవించినట్లుగా దేవుడు నీతో ఏ మాట పలుకుతున్నాడో ఆ మాట ప్రకారంగా నీవు జీవించగలిగితే మరణము నిన్ను ఏలుబడి చేయకుండా ఆశీర్వాదపు అంచుల్లోనికి నీవు వెళ్ళగలిగేటువంటి పరిస్థితులకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజల కనుక నేను మీతో రాను. ఎవరితో ఎవరితో అంటున్నాడు? లోబడనొల్లని ప్రజల కనుక నేను మీతో రాను. ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలీయుల ప్రజలతో. ఎందుకని? ఇశ్రాయేలీయుల ప్రజలు చెడుతనమును బాహ్యంగా జరిగిస్తూ తింటూ తాగుతూ సుఖిస్తూ తాగి తందనాలాడుతూ వారి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళతో రాను అంటే మోషే బ్రతిమలాడుతున్నాడు. ఎవరు బ్రతిమలాడుతున్నాడు? మోషే బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐగుప్తీయులు నీవు వీళ్ళని ఎందుకే నడిపించావని నీ నామాన్ని దూషిస్తారయ్యా. దయచేసి ఒక్కసారి నా మనవి ఆలకించు అని మోషే పలుసార్లు ఇశ్రాయేల్ పక్షముగా ప్రాధేయపడి ఇశ్రాయేల్ మనుగడ కోసం ప్రాధేయపడినటువంటి ఒక సాధనంగా నిలబడ్డాడు. అయితే ఇశ్రాయేలు లోబడ్డారా? ఇశ్రాయేలు లోబడలేదు. తత్ఫలితం ఏం జరిగింది వారి జీవితాలలో? ఏం జరిగింది? దేని కొరకైతే పిలువబడ్డారో, దేని కొరకైతే పట్టబడ్డాడో ఆ పిలుపున ఏర్పాటుని కోల్పోయి మరణము వారిని ఏలుబడి చేసే దిశగా వారు నడిపించబడుతూ హఠాత్తుగా అరణ్యంలోనే చనిపోయారు. వారు ఎలా చనిపోయారో కూడా తెలియటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రమే కనానులోకి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ బ్రతుకులో దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను నీవు అక్షరానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని మాటకు లోబడుతూ దేవుని మాటను ధిక్కరించకుండా నీవు మాట ప్రకారంగా నువ్వు నడిపించబడగలిగితే నీకు పరలోకంలో గొప్ప స్వాస్థ్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని మాటకు నీవు లోబడకుండా నువ్వు ఇక్కడే తింటావా, ఆకు ఒక తిను, ఎంతకాలం తింటావో తిను, కానీ నీ పేరు మాత్రం అక్కడ ఎక్కడా జీవగ్రంథములో నీ పేరు లెక్కించబడదు. పరలోకంలో నీ స్థానము ఉండదు. ఏమయ్యా, నా సొమ్ముతో తింటున్నా, ఏమి నాకేం తక్కువ అని నువ్వు అనుకోవచ్చు. నీ సొమ్మే కావచ్చు. దేవుడు నీకు 5,000 నోటి దగ్గరికి పంపిస్తుంటేనే నువ్వు బ్రతుకుతున్నావు. లేకపోతే అర్ధాంతరంగా నువ్వు తనువు చాలించేదానివి. అర్ధాంతరంగా ఎక్కడెక్కడో తనువు చాలించే వ్యక్తివై ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శాపగ్రస్తమైన జీవితం నీకు అక్కర్లేదు. వద్దు అని చెప్తున్నా. అందుకే మళ్ళా చెప్తున్నాను, నువ్వు పందివైతే తిను, మనిషివైతే చెప్పండి. మళ్ళీ మొదటికి వెళ్ళిపోయారా? నువ్వు పందివైతే తిను, మనిషివైతే తినొద్దు. నువ్వు పందివైతే తాగు, మనిషివైతే తాగొద్దు. నువ్వు పందివైతే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, వావి వరుసలు తప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించు. కానీ నువ్వు మనిషివైతే జాగ్రత్తగా ప్రవర్తించు. నువ్వు పందివైతే కైని వేసుకో. అర్థమవుతుందా? నువ్వు పందివైతే కైని వేసుకో, గుట్కాయ వేసుకో, పాన్పరాకు వేసుకో, ఏమన్నా వేసుకో, కానీ మనిషివైతే వేసుకోవాక. నా సొంత బావే సాక్ష్యంగా మీకు ఒకసారి ఫోటో చూపించి కూడా మీకు నేను చెప్పా. రోజుకు 5 కైని ప్యాకెట్లు వేసుకునేవాడు. ఎన్ని కైని ప్యాకెట్లు? 5 కైని ప్యాకెట్లు. ఆ కైని ప్యాకెట్లు ఏంటయ్యి? ఏంది 5 కైని ప్యాకెట్లు? ఆ కైని ప్యాకెట్లు ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? ఏం చక్రి ఏముంటుంది కైని ప్యాకెట్లో? ఏం పొడి? పొగా కట్టెల పొడే, వేరేది ఏదో కాదు. కాకపోతే దానికి కొంచెం డ్రగ్స్ యాడ్ చేస్తారంతే. ఈ తెలివి కలిగిన ఏం చేస్తారు తెలుసా? మా అమ్మ చూడు, మా దరహాసం చూడని చేతులు వేసుకొని ఇట పెట్టి బాగా నలిపి
ఏమరా ఏం చేస్తున్నాడు? మేము లేదు, బాగునే ఉండు. ఏముంది నోట్లో? నోట్లో ఏముంది? పెట్టుకొని 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 ఏమొస్తుంది? క్యాన్సర్. ఏమొస్తుంది? దవడ మొత్తం అంతా తినేసిన తర్వాత అయ్యా ప్రార్థన చేయ, అయ్యా ప్రార్థన చేయ, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన అంటే దేవుడు వింటాడా? అందుకనే దీపం ఉండగానే ఏం చేయాలంట? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సమయం ఉండగానే మన విశ్వాసులు కొంతమంది ఉన్నారు, నా కాడకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారా? ప్రార్థన చేయించుకోవడానికి దగ్గర నేను అట్లా బయట కూర్చుంటాను, అలా దూరంలో ఉండగానే నోట్లో తీసి టక్కన పడేసి అయ్యా దయా ప్రార్థన చేద్దురా అయ్యా. దేవుడు వింటాడా? ప్రార్థన వింటాడా? నీ హృదయంలో సరైనటువంటి తీర్మానము, సరైనటువంటి విధి విధానాలు, సరైనటువంటి ప్రవర్తన లేక ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఒకవేళ వినొచ్చు. ఎందుకని? దైవ సేవకులు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. మోషే ప్రాధేయపడినట్లుగా మీ పక్షాన దేవుని సేవకులు ప్రాధేయపడుతున్నారు కాబట్టి మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, మీకోసం చేసిన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మేము ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మీ ప్రవర్తన బట్టే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయ. మీరు లోబడే విధానాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇకనైనా జ్ఞానం కలిగినటువంటి వారిగా బ్రతకండి, దేవుని మాటకు లోబడుతూ. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే నీ బ్రతుకులు ఏమవుతుంది? హఠాత్తుగా మరణం వస్తుంది. తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, కట్టుకున్న భర్తకు, కన్న కుమారులకు దిక్కు దశ లేనటువంటి పరిస్థితుల్లో దూరం అయిపోయి, మొన్న ఈ మధ్యనే అదే ఆ తెల్లారే మళ్ళీ చూసాను నేను న్యూస్లో, సెల్ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది. ఎక్కడ? ఈ తొగ్గలి దగ్గర పత్తికొండ దగ్గర తొగ్గలి ఉంది కదా, ఆ తొగ్గల రైల్వే స్టేషన్ ఉంది. తల్లిదండ్రులు ప్రేమకు ఒప్పుకోలేదని వచ్చే రైలుకి ఎదురుగా పోయి ప్రేమికురాలు ఇద్దరు చచ్చారు. ఏమైపోయారు? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ 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 దోమ 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 ఏగని తిరగబాకండి. మీ జీవితాన్ని శాపంగా మార్చుకోబాకండి. హల్లెలూయా. రక్షణ పొందాలని ఆశిస్తున్నటువంటి వారు రక్షణ పొందండి. బాప్తిసం లేనటువంటి వారు బాప్తిసం పొందండి. విశ్వాసం ఇంకా కుదురుగా లేనటువంటి వారు విశ్వాసంలో కుదురుబాటు కాలం వచ్చిందని గుర్తించి సరిగా ప్రవర్తించండి. చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే వాటిని వదిలిపెట్టండి. దైవికమైనటువంటి పిల్లలుగా బ్రతకండి. దేవుడు మీ జీవితాన్ని ఘనపరిచి గొప్ప చేసి నోవాహు మరణము పొందినటువంటి దిశగా నడిపించినట్లుగా నీ జీవితంలో కూడా మహిమ కలిగినటువంటి స్థానాన్ని నీవు అనుభవించినట్లుగా పరలోకపు స్వాస్థ్యం కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కృప, ఆ భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడినటువంటి దినం ఈ దినం. లోబడిన ప్రజల వైపు దినమల్లా చేతులు చాపని పిలుస్తున్నాడు. లోబడిన ప్రజలారా, లోబడిన జనాంగమా, ఎక్కడైనా నా రెక్కల నీడకు రండి, నా వైపు రండి, నా యొద్దకు రండి అని ఆయన ఇంకా పిలుస్తున్నాడు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకు 31 రోజులు, సంవత్సరానికి 365 రోజులు దేవుడని యెహోవా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను పిలుస్తున్నాడు. కారణం, హఠాత్తుగా నీ మీద మరణము ఏలుబడి చేయకుండా ఉండాలని దేవుని ఆశ. నీవు శ్రమలలోకి వెళ్లకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. ప్రభువా, ఇంతకాలం నేను సరైనటువంటి ఆలోచన లేకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ వచ్చానయ్యా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వచ్చానయ్యా, నన్ను క్షమించండి ప్రభు అని నువ్వు ఒక్కసారి తీర్మానం చేసి ప్రార్థన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు మరణము తప్పించుకొని దేవుని సన్నిధికి ఎత్తబడినట్లుగా నీవు కూడా ఈ కడవరి దినాలలో ఈ మరణము తప్పించుకొని మహిమైశ్వర్యాన్ని పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు నిలబడగలిగేటువంటి ఆ గొప్ప కృప దేవునికి ఇవ్వబోతున్నాడు.
ఒక్కసారి నీవు ఆలోచించాయి. చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇవన్నీ చేయడానికి నీకు సమయం ఉంటుంది, కానీ దైవికమైన అనుభవాల్లో నీవు నడిపించబడటానికి నీకు సమయం ఉండడం లేదు. దానికి కారణం లోబడే మనస్తత్వం లేదు. సంఘము దేవునికి లోబడాలి, భార్యలు కూడా తమ భర్తలకు లోబడాలి. ప్రియులారా, నీవు దేవుని మాటకు లోబడుతున్నావా? లోబడకపోతే నీకు శ్రమ. మరలా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు పందివైతే నీవు తిను, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు. కానీ నీవు మనిషివైతే, మానవ విలువలు కలిగినటువంటి వ్యక్తివైతే, సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తివైతే, నీ వ్యర్థమైనటువంటి క్రియలు, అన్యాయపు నడకలు, విపరీతమైనటువంటి పోకడలు వాటన్నిటిని వదిలిపెట్టి నీవు దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతుకు. దేవుడు నీ జీవితాన్ని కనపరుస్తాడు. నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నోవాహు లోబడి ఆజ్ఞాపించినట్లుగా సమస్తము చేసి ఈ లోక మరణాన్ని తప్పించుకొని నీ సన్నిధిలో ఉన్నట్లుగా మేము కూడా మాకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ప్రతి మాటని ప్రభువా మేము స్వీకరించి ఆ మాటకు లోబడి మా పేరుని జీవగ్రంథంలో లిఖించబడేటట్లుగా మేము నడిపించబడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఇక మీద ప్రభువా 10 మంది అనేటువంటి పందిలాగా మేము బ్రతకాలని మేము ఆశపడలేదయ్యా. మనిషిలాగా బ్రతకాలని ఆశపడుతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి అని ఒక చిన్న తీర్మానం మీరు చేసినట్లయితే మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మళ్ళీ చలవిస్తున్నాను, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. పందివైతే నువ్వు లోబడద్దు. మనిషివైతే లోబడు. మానవ విలువలను గుర్తించినటువంటి వ్యక్తివైతే నువ్వు లోబడు. తీర్మానం చేసుకుంటే చేయి పైకెత్తు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, ఇక మీదట నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా. పంది స్వభావం నాకు అక్కర్లేదు. పందిలా జీవించాలని నేను అనుకోవట్లేదు. చేయి పైకెత్తు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చేయి పైకెత్తు. ప్రభా, నేను మానవ విలువలు కలిగి బ్రతుకుతానని నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకుంటే నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు చేయి ఎత్తకపోతే ఇంకా నువ్వు పందివేనని ఒప్పుకుంటున్నట్టు లెక్క. కాబట్టి నువ్వు చేయి పైకెత్తు. నేను ప్రభా యొక్క విషయాలని నేను మానుతానయ్యా. లోక సంబంధమైనటువంటి అనుభవాలన్నీ నేను మానుతాను. నన్ను క్షమించు. ఇంతకాలం ప్రభా నువ్వు నన్ను హెచ్చరించినప్పటికీ కూడా నీ మాటలో ఉన్నటువంటి విలువలు నేను గుర్తించలేక పందిలాగా బ్రతుకుతూ వచ్చాను. నన్ను క్షమించయ్యా అని ఒక చిన్న తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకొని నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. దయగల దేవా, ఇంతకాలం ప్రభా మేము మనుషులుగా కాక పందులుగా బ్రతుకుతూ వచ్చాం. మా వ్యక్తిగత జీవితాలను శాపంగా మార్చుకుంటూ వచ్చాం. ఈ లోకపు దౌర్భాగ్యపు అలవాట్లు ప్రభా మేము విడిచిపెట్టాలని ఆశ కలుగుతున్నాం. అయ్యా, మీరు చేతులు చాపి లోబడిన ప్రజలారా రండి అని పిలుస్తుండగా మేము మీకు దూరంగా పరిగెత్తుతున్నాం. తండ్రి, లోబడేటువంటి జనాంగంగా మేము ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాం. మా బ్రతుకులు చక్కదిద్దండి. లోబడగలిగేటువంటి స్థితిలోకి మమ్మల్ని తీసుకొని రండి. మా అనుభవాలు ప్రభా ఇతరులతో పంచుకొని అనేకులు ఆదర్శప్రాయంగా నిలబడగలిగేటట్లుగా మేము నిలబడే స్థితిని మాకు దయచేయమని కోరుతున్నాం. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరణం ఏలుబడి చేస్తుందని, అది హఠాత్తుగా వస్తుందని తెలియజేశావు. లోబడిన ప్రజల మీదకి శ్రమలు వస్తాయని తెలియజేశావు. అయ్యా, ఇక మీద నా శ్రమలు మాకు అవసరం లేదు తండ్రి. హఠాత్తుగా వచ్చిన మరణం మాకు అక్కర్లేదు తండ్రి. మేము దీవెనకరంగా ఉండాలని ఆశ కలుగుతున్నాం. లోబడి నోవాహులాగా మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాం. మా పేరు జీవగ్రంథంలో లెక్కించుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాం. మమ్మల్ని బలపరిచి ప్రత్యేకమైన మీ కృపతో మమ్మల్ని నింపి ఘనపరచుమని మీ మహిమ కలిగిన రాష్ట్రానికి మా జీవితాలను అప్పగిస్తూ ఈ దినం నుంచి ప్రభా మాట తప్పని వారిగా మేముంటూ మీ మాటకు విధేయులమై మీ మాటకు లోబడి మా జీవితాలను ఘనపరుచుకున్నట్లుగా మాకు శక్తిని, ఆధ్యాత్మికమైన బలాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచుమని మీ మహిమ కలిగిన రాష్ట్రానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పాట పాడుతుండగా